ప్రస్తుతం సీక్రెట్గా మన భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాస్కో పర్యటన. సీక్రెట్ ఎందుకు అంటున్నానంటే, పబ్లిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే రష్యా ఇండియా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ అనే సమావేశానికి అక్కడ విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లావ్రోవ్తో భారత విదేశాంగ శాఖ మంత్రి భేటీ అనే బయటికి చెప్పేది. కానీ సీక్రెట్గా రష్యా ఇండియాల మధ్య ఎన్నో విషయాలు మాట్లాడుకోవడానికి స్వయంగా ఎస్ జయశంకర్ గారినే మోడీ పుతిన్ దగ్గరికి పంపుతున్నారు అని తెలుస్తుంది. ఒక సీక్రెట్ పర్యటన. ఈ పర్యటన ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 12, 13 తారీఖులో వస్తున్నారు. ఇక్కడ 18వ బ్రిక్స్ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. దానికి జీ జిన్పింగ్ కూడా వస్తున్నారు. ఇంకొక 11 దేశ అధ్యక్షులు ఇక్కడికి రాబోతున్నారు. ఈ సమావేశానికి పుతిన్ ఇండియాలు ఏం చేయాలి, పుతిన్ నరేంద్ర మోడీ గారు అనేది అన్ని సీక్రెట్గా డిస్కస్ చేయడానికి వెళ్తున్నారు. ఏం జరుగుతుందంటే పైకి ఏంటంటే ట్రేడ్కి సంబంధించి ఎనర్జీ సెక్యూరిటీ వీటికి అంటున్నారు. కానీ యాక్చువల్ విషయం ఏంటంటే సీక్రెట్ పర్యటన ఉద్దేశం ఏంటంటే సీక్రెట్ మాటలకి ఒకటి, అమెరికా అధ్యక్షుడు 100% టారిఫ్లు విధించాడు రష్యా ఆయిల్ తెచ్చుకుంటే. కాబట్టి రష్యా నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవడానికి సంబంధించి అక్కడికి వెళుతున్నారు. నెంబర్ 1 అంటే రష్యా అమెరికా విధించిన టారిఫ్లు నల్లిఫై చేయడం, ఎలా నాశనం చేయాలి, దానికోసం అమెరికా యొక్క పేమెంట్ సిస్టమ్ని తీసేసి బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ పెట్టి రష్యా రూబిల్ ఇండియా రూపీలో ట్రేడ్ చేయడం, మిగిలిన కరెన్సీలు. ఈ విధంగా అమెరికా డాలర్ని పక్కన పెట్టించడానికి చైనా యువాను, ఇండియా రూబుల్ R5 అంటారు, అది తీసుకురావడం బ్రిక్స్ కరెన్సీ ప్రాతిపదిక. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రష్యా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎండ చేయడానికి. అంటే ఏంటి, రష్యా ఈ 12 రోజుల వ్యవధిలో ఎంత ఆక్యుపై చేస్తే అంత తీసుకుని డోన్బాస్ తనకు కావాల్సిన ఉక్రెయిన్ నుంచి తనకు కావాల్సిన తీసేసుకొని ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించబోతుంది న్యూఢిల్లీలో అనేది మనకు తెలుస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇండియా, రష్యా, చైనా రిక్ అంటే జీ జిన్పింగ్, పుతిన్, మోడీ ఈ ముగ్గురు ఏకమయ్యి డిస్కస్ చేసేది ఏంటంటే పేమెంట్ సిస్టమ్ తీసుకురావడం, బ్రిక్స్ని డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీగా తీసుకురావడం. దీనికోసం డిస్కషన్. అందుకనే చాలా సీక్రెట్. తర్వాత ఆర్కిటెక్ట్ సీ రూట్ అని ఎన్నో విషయాలు సీక్రెట్ డీల్స్ మాట్లాడబోతున్నారు. అందుకే ఎస్ జయశంకర్ గారు ఈరోజు రష్యా వెళ్ళారు మాస్కోకి. 2 రోజుల పాటు అక్కడ సెర్గీ లావ్రోవ్, అక్కడ మొదటి ప్రైమ్ మినిస్టర్ పుతిన్ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అమెరికాకి ఆల్మోస్ట్ ఏంటంటే వణికిపోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమీ చేయలేని ఒక విపత్కర పరిస్థితిలో పడిపోయింది ట్రంప్ అని చెప్పొచ్చు. తర్వాత వెస్టర్న్ నాటో దేశాలు, EU కూడా ఇండియా వైపు ఎదురు చూస్తున్నాయి. రష్యా యుద్ధాన్ని మాన్పించే సత్తా ఇండియాకే ఉంది అని అక్కడ ప్రకటిస్తున్నారంటే ఊహించుకోవచ్చు. ఈవెన్ ఈ సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది న్యూఢిల్లీ. అందుకనే అందరి చూపు న్యూఢిల్లీ వైపు. సెప్టెంబర్ 12, 13 జీ జిన్పింగ్ అంటే ఆల్మోస్ట్ న్యూఢిల్లీ విల్ బికమ్ ది క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ క్యాపిటల్, ప్రపంచ రాజధానిగా ఇప్పుడు న్యూఢిల్లీ మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని అన్ని జరుగుతున్న జియో పొలిటికల్ వార్స్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం, ఇటు తైవాన్కి సంబంధించింది, ఇండియా రష్యా చైనా సంబంధాలు, చైనా ఇండియా సంబంధాలు, ఇవా అన్ని విషయాలు, ఇస్లామిక్ నాటో, వీటన్నిటి మీద ఒక కీలకమైన డిసిషన్ న్యూఢిల్లీలో జరగబోతుంది. అందుకనే సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో న్యూఢిల్లీ వరల్డ్ క్యాపిటల్ అయిపోతుంది. అందుకే ఇటు పుతిన్కి ఎస్ జయశంకర్ గారు, అజిత్ దోవల్ జీ జిన్పింగ్ దగ్గరికి రాయబారులుగా పంపారు నరేంద్ర మోడీ. ఒక అద్భుతం. ఇక్కడ పైకి మాత్రం బహిర్గంగా జరిగే ట్రిప్పు, కానీ ఇది ఒక సీక్రెట్ ట్రిప్.